దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలపు శుభాభివందనాలు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియచేస్తున్నాను. బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయకాల సమయం కూడా మీతో కూడా ఒక చిన్న మాటను తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యము ఎక్కడైతే వెల్లడి అవుతుందో అక్కడ వెలుగు కలుగుతుంది. మీ యొక్క చేతిలో దేవుని వాక్యం ఉంది. మీ చేతిలో ఉన్న దేవుని వాక్యాన్ని అది మీ పెదవుల గుండా, మీ నోరు గుండా వాటిని ప్రతిరోజు చదవండి. చదివిన దాన్ని హృదయం అనే పలక మీద రాయండి. దాన్ని జీవితంలో అధ్యయనం చేసి దాన్ని అవలంబించండి. ఆ వాక్యమును పలకండి, మాట్లాడండి. ఆ వాక్యమును పట్టుకొనండి. ఆ వాక్యము మీ జీవితంలో సృజనాత్మకమైన కార్యములను చేస్తుంది. ధనమును కాదు, మనుషులను కాదు, లేక పరిస్థితులను కాదు, ఇవి ఏవి చూడకుండా సమస్తమును చేయగలిగిన, సృజించగలిగిన, చీకటిని పారదోలగలిగిన, గొప్ప వెలుగును తేగలిగిన జీవం గల దేవుని వాక్యం అనే గొప్ప ధననిధి, గొప్ప ఐశ్వర్యం మీ చేతికి ఇవ్వబడింది. కాబట్టి వాక్యాన్ని మించింది ఏది లేదు. వాక్యము ద్వారా తప్ప వేరే ఏ మార్గములో ఏది రాదు. వాక్యమే మనకు ఆహారం. ఆ వాక్యమే మనల్ని బతికిస్తుంది. ఆ వాక్యమే మనల్ని హెచ్చిస్తుంది. కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.